కాలేజీలకి ప్రైవేట్ మెడికల్ కాలేజీలకి ఉన్న తేడా ఏంటో ఒకసారి మనం పరిశీలిద్దాం. ఇండియాలో మొత్తంగా మీకు 4 రకాల మెడికల్ కాలేజీలు ఉంటాయి. మొదటిది జిప్మర్. నీట్ ఎగ్జామ్లో 710 నుంచి 720 మార్కులు ఏ విద్యార్థి అయితే వస్తాయో ఆ విద్యార్థి జిప్మర్లో జాయిన్ అవుతాడు. ఇది పాండిచ్చేరిలో ఉంది. 150 సీట్లు ఉంటాయి. ఇది ఎంబీబీఎస్తో పాటు మీరు ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పీజీకి ఎటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ లేకుండా పీజీ కంప్లీట్ చేసుకొస్తారు. దాని తర్వాత 710 నుంచి 690, 680 మార్కులు వచ్చిన స్టూడెంట్స్ ఎయిమ్స్, ఇండియాలో మొత్తం కూడా 19 ఎయిమ్స్ కాలేజీలు ఉన్నాయి. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని. వీటిలో జాయిన్ అయితే మనకి ఏంటంటే మంచి ప్రొఫెసర్స్ ఉంటారు, మంచి ఎక్విప్మెంట్ ఉంటుంది. అలాగే మీకు ప్రతిరోజు 1500 నుంచి సుమారుగా 2000 ఓపీలు వస్తాయి. కాబట్టి ప్రాక్టీస్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది. దాని తర్వాత మీకు 680 నుంచి కిందకి కనుక వస్తే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, బాగా ఫేమస్ అయిన గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఏంటి ఆంధ్రప్రదేశ్లో? మొదటిది సిద్ధార్థ మెడికల్ కాలేజీ విజయవాడ, గుంటూరు మెడికల్ కాలేజీ గుంటూరు, అలాగే మీకు వచ్చేసి రంగరాయ కాకినాడ, అలాగే ఆంధ్ర మెడికల్ కాలేజీ వైజాగ్, ఆ తర్వాత కర్నూలు రిమ్స్, ఆ తర్వాత కడప రిమ్స్, ఒంగోలు రిమ్స్, ఇలా మీకు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉంటాయి. ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సీటు కోసం మనం ఎందుకని పోటీ పడుతున్నాం అంటే, ఎల్కేజీ నుంచి ఇంటర్మీడియట్ దాకా మన పిల్లలందరూ కూడా ప్రైవేట్ కాలేజీలు, ప్రైవేట్ స్కూళ్ళలో చదువుతారు. కానీ మీకు మెడికల్ కాలేజీలు వచ్చేసి గవర్నమెంట్ కాలేజీలు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాం అంటే, ఇక్కడ ప్రతిరోజు కూడా మీకు 1800 నుంచి 2000 ఓపీలు వస్తాయి. అంటే పేషెంట్స్ చాలా హెవీగా వస్తారు. కాబట్టి అక్కడ నెంబర్ ఆఫ్ వర్కింగ్ డాక్టర్స్ లేక జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్ కూడా ఫస్ట్ ఇయర్ నుంచి గంట నుంచి 2 గంటల పాటు ఖచ్చితంగా హాస్పిటల్లో వర్క్ చేస్తారు. సో దీనివల్ల ఏమైందండి, ఎక్కువగా మీరు ప్రాక్టికల్ నాలెడ్జ్ నేర్చుకోవటం వల్ల, అంటే బుక్ నాలెడ్జ్ ఎంతన్నా ఉపయోగం లేదు, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎవరైతే గెయిన్ చేశారో వాళ్ళు బెస్ట్ డాక్టర్ అవుతారు. అలాగే ప్రైవేట్ మెడికల్ కాలేజీలో మీకున్న మైనస్ ఏంటంటే, ఆ ప్రైవేట్ మెడికల్ కాలేజీలకి ప్రైవేట్ హాస్పిటల్స్ ఉంటాయి. వాడికి వచ్చే వాళ్ళంతా కూడా డబ్బున్న వాళ్ళు వస్తారు. కాబట్టి అక్కడ విద్యార్థి వైద్యం చేస్తామంటే ఎవరు యాక్సెప్ట్ చేయరు. కానీ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలకి ఏంటంటే పేదలు, మధ్యతరగతి వాళ్ళు వస్తారు. కాబట్టి అక్కడ మనం వైద్యం చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో అలాగే మీరు ఇప్పుడు మేము సెలెక్ట్ చేసుకున్న ఏదైతే కిర్గి స్టేట్ మెడికల్ గవర్నమెంట్ యూనివర్సిటీ ఉందో, ఇది ప్యూర్గా గవర్నమెంట్ యూనివర్సిటీ. ఇక్కడ ఇండియా లాగే నెంబర్ ఆఫ్ పేషెంట్స్ మీకు అవైలబుల్ ఉంటారు. అంటే మీరు హ్యాండ్స్ ఆన్ పేషెంట్కి అలౌ చేయడానికి అవకాశం ఉంది. అలాగే ఈ యూనివర్సిటీ ఆ కంట్రీ క్యాపిటల్లో ఉందా లేదా? ఎస్, ఆ కంట్రీ క్యాపిటల్లో ఉంది. కంట్రీ క్యాపిటల్లో ఉంటే మనకెందుకు, లేకపోతే మనకెందుకు అని మీకు క్వశ్చన్ చేయొచ్చు. బాగా గుర్తుంచుకోండి, మనం వెళ్ళే కంట్రీస్ అన్నీ కూడా చాలా చిన్న కంట్రీస్. కిర్గిస్తాన్ జనాభా మొత్తం కూడా మీకు 80 లక్షల నుంచి 1 కోటి మంది ఉంటారు. వీళ్ళల్లో మేజర్ పర్సంటేజ్ అంటే సుమారుగా 60 లక్షల మంది మీకు క్యాపిటల్లోనే దొరుకుతారు, అంటే క్యాపిటల్లోనే ఉంటారు. సో ఎక్కడైతే జనాభా ఎక్కువ ఉన్నారో అక్కడ ఎక్కువగా మీకు ఏంటంటే జబ్బులు రావటం, తర్వాత పేషెంట్స్ హాస్పిటల్స్కి రావటం, వీటి వల్ల ఏమవుతుందంటే మనకి ఎక్కువ ప్రాక్టికల్ నాలెడ్జ్ నేర్చుకోవడానికి అవకాశం ఉంది. బాగా గుర్తుంచుకోండి, మనం వెళ్ళే యూనివర్సిటీ అది గవర్నమెంట్ది అయి ఉండాలి, ఆ కంట్రీ క్యాపిటల్లో ఉండాలి. ఆ తర్వాత ఇంకా హైలైట్స్ కొన్ని చూద్దాం. మనం వెళ్ళే యూనివర్సిటీలో ల్యాబ్స్ ఎలా ఉన్నాయనేది బాగా మనం గమనించాలి. అసలు ల్యాబ్స్కి మనకి సంబంధం ఏంటంటే చాలా సంబంధం ఉందండి. మీకు మొదటి 2 సంవత్సరాలు 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఏముంటాయి? అనాటమీ, ఫిజియాలజీ, ప్యాథాలజీ, బయోకెమిస్ట్రీ. ఈ మేజర్ సబ్జెక్ట్స్లో మనం అనాటమీ క్లాస్లో ఉన్నప్పుడు అనాటమీ ల్యాబ్కి వెళ్ళాలి, ప్యాథాలజీ క్లాస్కి వెళ్ళినప్పుడు ప్యాథాలజీ ల్యాబ్కి వెళ్ళాలి, బయోకెమిస్ట్రీ, ఈ 4 సబ్జెక్ట్స్లో ఏ సబ్జెక్ట్ మనం చదివేటప్పుడు ఆ ల్యాబ్కి వెళ్ళాలి. ఈ యూనివర్సిటీ ఈ కంట్రీలో ఏదైతే గవర్నమెంట్ యూనివర్సిటీ అయిందో దీనికి ఆసియా ఖండంలో కల్లా 2వ అతిపెద్దదైన అనాటమీ ల్యాబ్ ఉంది. మీరు గుర్తుంచుకోండి, యూనివర్సిటీలో ఎందుకు ఇన్ని హైలైట్స్ ఉన్నాయంటే, ఇది 250 ఎకరాల యూనివర్సిటీ అండి. కాబట్టి ఆసియా ఖండంలో కల్లా 2వ అతిపెద్దదైన అనాటమీ ల్యాబ్ ఉంది. తర్వాత ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి ఇది రియల్ డెడ్ బాడీ. జర్మన్ టెక్నాలజీతో వీళ్ళు ఏం చేశారంటే దీన్ని అక్కడ స్టోర్ చేసి పెట్టారు. కాబట్టి ఈ రియల్ డెడ్ బాడీ మనకు అందుబాటులో చూడొచ్చు మనం. దాని తర్వాత వచ్చేసి మీరు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో ఈ 4 సబ్జెక్ట్స్ చేసేటప్పుడు ఏ ల్యాబ్కి వెళ్తారో ఆ ల్యాబ్లు మీకు డైరెక్ట్గా మీరు ల్యాబ్కి వెళ్తారు. అలా మన ఇండియన్ స్టూడెంట్స్ ఫోటోలు ఈ లైవ్లో మనం తీసిన ఫోటోలు మీరు చూడొచ్చు. అలాగే అనాటమీ ల్యాబ్లో పార్ట్స్ ఎలా ఉంటాయి, వాటిని ఎలా అంటే సెట్ చేస్తారు, ఎలా డివైడ్ చేస్తారు అనేది క్లియర్గా మీకు ఈ వీడియోలో ఇవ్వడం జరిగింది. ఇలా అనాటమీ ల్యాబ్లో మానవ శరీరానికి సంబంధించిన అన్ని అవయవాలు కూడా ఇలా దీంట్లో స్టోర్ అయ్యి ఉంటాయి. దాని తర్వాత మీరు ఇతర దేశాలకు వెళ్ళేటప్పుడు బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే, మీరు ఏ కంట్రీ వెళ్ళినా అక్కడ రియల్ డెడ్ బాడీస్ అందుబాటులో ఉండవు. కానీ ఈ కిర్గిస్తాన్లో ఈ కిర్గి స్టేట్ మెడికల్ గవర్నమెంట్ యూనివర్సిటీలో మీకు రియల్ డెడ్ బాడీస్ అందుబాటులో ఉంటాయి.
చూడండి, ఇలా ఒక ప్రొఫెసర్ 25 మంది పిల్లలతోటి ఒక డెడ్ బాడీని ఓపెన్ చేయిస్తాడు. తర్వాత మీకు గొప్ప విషయం ఏంటంటే పోస్ట్ మార్టం లైవ్ ఉంటుందండి ఇక్కడ. కాబట్టి మనం రియల్ కెడావర్స్తో మిగిలిన కంట్రీస్ ఏ కంట్రీలో అక్కడ సింథటిక్ కెడావర్స్ ఇవ్వడం అలాంటివి జరుగుతాయి. ఇవన్నీ మనం ఏంటంటే వెళ్లే ముందు ప్రత్యక్షంగా కనుక ఇవన్నీ కనుక మనం గమనించి ఇవన్నీ తెలుసుకొని కనుక వెళ్తే మంచి జరుగుతుంది. దాని తర్వాత వచ్చేసి నెంబర్ ఆఫ్ బెడెడ్ హాస్పిటల్స్ అటాచ్డ్ టు దట్ యూనివర్సిటీ. చాలా ఇంపార్టెంట్ అండి. దానికి ఎన్ని బెడ్స్ ఉన్న హాస్పిటల్ ఉంది? 900 బెడ్స్ ఉన్న హాస్పిటల్ ఉంది. 12 హాస్పిటల్స్తో టైప్ అయింది. చూడండి, ఇది గవర్నమెంట్ హాస్పిటల్, గుర్తుపెట్టుకోండి, ప్రైవేట్ హాస్పిటల్ కాదు. గవర్నమెంట్ కాలేజీ, గవర్నమెంట్ యూనివర్సిటీ, గవర్నమెంట్ హాస్పిటల్. అలాగే మన పిల్లలు అక్కడ ప్రాక్టికల్స్ చేసేటప్పుడు లైవ్ ఫొటోస్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ అలాగే మీకు వచ్చేసి బాగా ఇంపార్టెంట్ విషయం అండి ఇంకోటి, వాట్ ఈస్ ద స్టూడెంట్ ప్రొఫెసర్ రేషియో. స్టూడెంట్ ప్రొఫెసర్ రేషియో అలా ఉంటుంది. ఈచ్ క్లాస్ రూమ్ విల్ హ్యావ్ 25 మెంబర్స్ ఓన్లీ. అంటే ఒక సెక్షన్కి 25 మంది పిల్లలే ఉంటారు. అంటే మీకు అక్కడ మందలుగా ఉంటారండి. చూడండి, 25 మందిలో మీరు ఒకరుగా ఉంటారు. అంటే ప్రతి ప్రొఫెసర్కి మీరు ఖచ్చితంగా తెలుస్తారు. సో ఆ తెలియటం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవరైతే ప్రొఫెసర్తో మీరు కలుస్తున్నారో ప్రాక్టికల్స్ అప్పుడు కానీ ప్రతి విషయానికి కూడా మీకు వాళ్ళు అందుబాటులో ఉంటారు. అంటే మనకు అక్కడ ఏమవుతుంది, ప్రతి స్టూడెంట్ ప్రతి ప్రొఫెసర్కి అందుబాటులో తెలిసి ఉంటాడు, ఐడెంటిఫికేషన్ ఉంటుంది.